1952లో తాతగారైన కొండమరాజు గారి చివరి క్షణాల గురించి స్వామి మాటల్లో తెలుసుకుందాం. గ్రాండ్ ఫాదర్ ఈ వెంకమరాజు యొక్క ఫాదరు అతను కొండమరాజు అని. ఆయన చాలా పరమ భక్తుడు. 112 సంవత్సరములు బతికాడు. పాత మందిరానికి నుంచి కొత్త మందిరానికి తెల్లవారు నడుచుకొని వచ్చేది, సాయంకాలం పోయేది. ఒక్కటి నాకు మాత్రం చెప్పాలి స్వామి, నా కోరిక ఒకటి తీర్చండి అన్నాడు. ఏంటి నీ కోరిక అన్నా? నేను ఎప్పుడు పోతానో నాకు చెప్పండి. పోయేది ఎందుకు, నువ్వు బాగున్నావు కదా, ఏ జబ్బు లేదు, మంచిగా ఉంటుంది, నేను చూసుకుంటాను పో ఆ సమయం అన్నా. లేదు, మీ చేతులారా నాకు నీరు పోయాలి, అప్పుడు నేను ప్రాణం ఇచ్చాలి. శ్రీరామచంద్రుడు దశరథ మహారాజుకు నోట్లో నీరు పోయకుండా పోయాడు. అలాంటి ప్రాప్తి దశరథుడికి లేకపోయింది. నాకు ఆ ప్రాప్తి ఇవ్వాలి. మీరు మా వంశంలో పుట్టారు, మీ సత్కీర్తి తెచ్చారు, సాయిరాం సాయిరాం అని రామచంద్రుడి పేరుగా మీరు ప్రఖ్యాతి పొందుతున్నారు కనుక మీ ప్రఖ్యాతి జగత్తంతా వ్యాపించిపోయింది. కాబట్టి మీ చేతులారా నాకు నీరు పోయాలి అన్నాడు. సరే తర్వాత చూసుకుందాంలే అన్నాను. నాకు తెలుసును, కానీ నేను అట్ట విధంగా చెప్పాను. తర్వాత ఒక దినము తెల్లవారి ప్రశాంతి వచ్చి అక్కడి నుంచి ఇంటికి పోయాడు, పండుకున్నాడు. అమ్మా స్వామి ఏమైనా వస్తున్నాడేమో చూడు అన్నాడు. ఈశ్వరమ్మ ఏం మామా అని పోయింది. చూడు సత్యం గుడి తట్ట ఏమి స్వామి ఏమన్నా వస్తున్నాడు అని చెప్పింది. చిన్న కారు ఉండేది నాకు అప్పుడు. ఏమిటిది? మారిస్ టూరర్. దాన్ని నేనే డ్రైవ్ చేసుకుని పోయాను. ఇక్కడ ఊర్లోనే కాదు, మెడ్రాస్ కూడా దాన్ని డ్రైవ్ చేసుకుని పోయాను. తర్వాత అమ్మ వచ్చి మామా వస్తున్నాడు స్వామి, చిన్న కారులో వస్తున్నాడు అన్నాడు. ఓ నువ్వు ఒక టంబ్లర్లో నీళ్ళు తీసుకురా. తీసుకొచ్చింది. తులసి దళం దించు. ఆ తులసి దళాన్ని ఆ నీటిలో వేపించాడు. స్వామి కోసం టంబ్లర్ పట్టుకొని కాచుకున్నాడు. స్వామి వస్తున్నాడు, నీవు రెడీగా ఉంటుండమ్మా, స్వామి నన్ను పంపే కోసమే వస్తున్నాడు, ఇద్దరికే తెలుసును, ఎవ్వరికీ తెలియదు అని టంబ్లర్ చేతిలో పట్టుకున్నాడు. స్వామి నేను కూడా సిద్ధంగా ఉన్నాను అన్నాడు. నేను రెడీ అన్నాను. తీసుకెళ్లాను, ఆ టంబ్లర్ పట్టుకున్నాను, నోటితో నీళ్లు త్రాపాను. త్రాపేటప్పటికీ నవ్వుతూ 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 ప్రాణపెట్టాడు. చెప్పాడు పూర్వము, స్వామి ఎవరికి దక్కింది ఈ ప్రాప్తి? ఎంతమంది తల్లిదండ్రులు చేసినప్పటికీ యజ్ఞయాగాది క్రతువులు చేసి రామలక్ష్మణులు పుట్టారు, కానీ వాడి చేతులారా నీళ్లు త్రావలేదు దశరథ మహారాజు. మా జన్మం లోపల, మా కుటుంబం లోపల మీరు పుట్టి మీ చేతులారా నీరు త్రాగి మేము ప్రాణం వదలటం ఎంత అదృష్టము! ఇంతటి అదృష్టం ఎవరికీ చిక్కదు, చిక్కింది. ఇదే నా అదృష్టము అన్నాడు. కన్నులు మూసాడు. ఈ విధంగా ఆ కుటుంబం వారు అందరు కూడా అదే రకంగా నేర్చిపోయారు.